మహానగరాలు అంటే మనం నిత్యం చూసేది రణగుణ శబ్దులు, ఎక్కడ చూసినా కూడా ఇష్టారాజ్యంగా నడిచే వ్యక్తులు ఉంటారు. కానీ ఈశాన్య రాష్ట్రాల్లోని ఒకటైన మిజోరం ఐజ్వాల్లో మాత్రం కూడా ఇక్కడ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఏది చూసినా కూడా ఒక క్రమశిక్షణగా పద్ధతిగా ఇక్కడ ప్రజలు నడుచుకున్నట్టుగా మనం చెప్పాలి. ఎందుకంటే 7 రాష్ట్రాలకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరం ఒకటి. ఇక్కడ ఐజ్వాల్ సంబంధించిన సిటీ హెడ్ క్వార్టర్స్ లో మనం ఉన్నాం. గడిచిన 3 రోజులుగా మనం ఈ హెడ్ క్వార్టర్స్ లో ట్రావెల్ చేస్తున్నారు. కానీ ఎక్కడ చూసినా కూడా వెహికల్స్ మాత్రం వారి పద్ధతి ప్రకారం వెళ్తున్న దృశ్యాలే మనకి చాలా చోట్ల కనిపిస్తాయి. ఎందుకంటే మిజోరం క్యాపిటల్ సిటీలో సుమారుగా, ఎందుకంటే ఈ స్టేట్ కి సంబంధించిన 14 లక్షల మంది జనాభా ఉండి ఇక్కడికి సగానికి పైగా జనాభా ఇక్కడ ఉంటున్నారు. వారికి సంబంధించిన వివిధ రకాల పనులు కూడా చేసుకుంటారు. ఒక్కసారి మనం ఐజ్వాల్ సంబంధించిన సిటీ హెడ్ క్వార్టర్స్ లోని రాజ్ భవన్ కి వెళ్లే రూట్ లో మనం ఉన్న ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, మహారాష్ట్రలోని చాలా రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, చెన్నై, బెంగళూరు సంబంధించి కూడా మనం అక్కడ ట్రావెల్ చేయాలంటే కూడా ముఖ్యంగా అక్కడ ట్రాఫిక్ మనం సగం భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మాత్రం అలా ఉండదు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటలకు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఇక్కడ వెహికల్స్ చూసుకుంటే కూడా చాలా పద్ధతి ప్రకారం కూడా వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఎందుకంటే మహానగరాలు ముఖ్యంగా స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో కూడా అక్కడ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలంటే కూడా వేల మంది ట్రాఫిక్ సిబ్బంది కనిపిస్తారు. ఉదాహరణకి మనం హైదరాబాద్ జంట కమిషనరేట్ లో చూసుకుంటే కూడా కొన్ని కోట్ల సంబంధించిన ప్రజలు ఉంటారు. కోటికి పైగా వాహనాలు రోడ్ల మీద తిరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా పాత బస్తీ వంటి ప్రాంతాల్లో ట్రావెల్ చేయాలంటే కూడా చాలా జంజాటంతో కూడుకున్న పరిస్థితి. ఒకవైపు వెళ్తే ఎదురుగా వాహనాలు వచ్చే దృశ్యాలు మనకు కనిపిస్తాయి. కానీ ఐజ్వాల్ సిటీలో మాత్రం అలా ఉండదు. కేవలం ఒక రూట్ లో మాత్రమే ఒక ట్రాఫిక్ కనిపిస్తాడు. అతను చెప్పిన కమాండ్స్ మాత్రం ఇక్కడ ట్రాఫిక్ సంబంధించిన ఈ ట్రాఫిక్ లో వెళ్లే వాహనదారులు పాటిస్తారు. ముఖ్యంగా కొండలకు సంబంధించిన ప్రాంతం కావడంతో కూడా 2 వీలర్స్ వెహికల్స్ ఎక్కువగా ఇక్కడ యూజ్ చేస్తుంటారు. వీటితో పాటు ఇటు ర్యాపిడో తో పాటు వివిధ రకాల సంబంధించిన వాహనాలు మనకి కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ మాత్రం కేవలం టాక్సీ వెహికల్స్ కనిపిస్తాయి. అది కూడా 4 వీలర్స్, 2 వీలర్స్ కూడా. ముఖ్యంగా టాక్సీ ప్లేట్లకు, ముఖ్యంగా 2 వీలర్స్ సంబంధించిన ఏవైతే టాక్సీ ప్లేట్ ఉంటే వాటికి మనం ఎల్లో ప్లేట్స్ సంబంధించి కనిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం ప్రతి 2 వీలర్ టాక్సీ ప్లేట్స్ కూడా ఎల్లో ప్లేట్స్ కనిపించే దృశ్యాలు కనిపిస్తాయి. చాలా తక్కువ విస్తీర్ణం ఉన్న కొండలున్న రోడ్డు మార్గం కూడా చాలా తక్కువగా ఉన్నా కానీ ఇక్కడ ప్రజలు మాత్రం చాలా పద్ధతిగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా ప్రజలంతా కూడా ఇటు రోడ్డు మీద నడవకుండా వాటికి సంబంధించిన ప్రత్యేకంగా వేని ఏర్పాటు చేస్తారు. ఈ వేలోనే వారు ఎక్కడం దిగడం స్టార్ట్ చేస్తుంటారు. ఇక వీటికి సంబంధించి చూసుకుంటే చాలా చోట్ల ఐజ్వాల్ సంబంధించిన సిటీ హెడ్ క్వార్టర్స్ లో మాత్రం మనకి ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే మనకి కనిపిస్తుంటాయి.